శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని 15 సర్గలు పూర్తి చేసి 16వ సర్గలోని 36వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 37వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. प्रीतोस्मि तम वीरस्तव वीरस्य सौटीर्याश्च दशानना शैलाक्रान्तेन यो मुक्तस्त्वया रावः सुदारुणः यस्माल्लोकत्रयं चैतद्रावितं भयमागतं तस्मात् त्वं रावणो नाम्ना राजन् भविष्यसि. రావణాసురుడు చేసిన సామగానానికి మెచ్చి శివుడు అంటున్నాడు, ఓ దశాన్న, వీరుడవైన నీ దర్పానికి సంతోషిస్తున్నాను. పర్వతం కింద నలిగిపోతూ కూడా నువ్వు భయంకరమైన శబ్దంతో నన్ను కీర్తించావు. ఆ శబ్దాన్ని విని ముల్లోకాలు కూడా భయపడి ఏడ్చాయి. అంటే అప్పటిదాకా వాడు దశాననుడు, అప్పటి నుంచి రావణుడు అని పేరు వచ్చిందట. ఎప్పటి నుంచి ఈ ధ్వని చేసి ముల్లోకాలు కూడా పెద్దగా అరిచాడు కదా, ఆ శివుడి యొక్క తాకిడికి పర్వతాన్ని కిందకు తొక్కాడు కదా, వాడి చేతులు నలిగిపోయినాయి, భుజాలు నలిగిపోయినాయి. పెద్దగా అరిచిన అరుపుకి ముల్లోకాలు కూడాను భయపడి ఏడ్చాయి. అందువల్ల నీకు రావణుడు అనే పేరు ప్రసిద్ధి అవుతుంది. దేవతా మానుషాయక్ష ఏ చాన్యే జగతి తలే ఏవంత్వాం అభిదాస్యంతి. రావణం లోకరావణం, రావణం లోకరావణం, ఏడ్పించేవాడు అని అర్థం రావణుడు అనే పదానికి సంస్కృతంలో. లోకాల్ని ఏడ్పించేవాడివిగా నువ్వు ప్రసిద్ధి పొందుతావు. మొత్తం అందరూ కూడా నిన్ను ఈ విధంగానే తలస్తారు. హే నుంచి దేవతలు, మానవులు, యక్షులు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా. గచ్చ పౌలస్య విశ్రబ్ధం పదాయేన త్వమిచ్చసి మయా చైవాభ్యనుజ్ఞాత రాక్షసాధిపగమ్యతాం. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నావో ఆ మార్గంలో నిర్భయంగా వెళ్ళు, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఏవ ముక్తస్థు లంకేశంబునా స్వయం ప్రీతో ఇది మహాదేవ వరం మే దహి యాచత. మహేశ్వరుడు స్వయంగా అలా పలకడంతో రావణుడు అన్నాడు, మహాదేవ, నాకు ఒక వరం, నేను ఒక వరం కోరుకుంటానయ్యా, నువ్వు ఇవ్వాలి అన్నాడు. అబద్ధత్వం మయా ప్రాప్తం దేవగంధర్వదానవై రాక్షసైర్గుహ్యకైర్నాగైర్ ఏ చాన్యే బలవత్ర. ఈ పేర్లే చెప్పారు. ఏవేంటి? దేవతలు, గంధర్వులు, దానవులు, రాక్షసులు, ఆ తర్వాత ఇంకా యక్షులు, వాళ్ళని గుహ్యకులు అంటారు, నాగులు, వీళ్ళందరి చేత నాకు చావు లేకుండా వరం ఇవ్వవయ్యా. మానుషాన్న గణే దేవా స్వల్పాస్తే మమ సమ్మత దీర్ఘమాయస్య మే ప్రాప్తం బ్రహ్మణస్త్రిపురాంతగా వాంఛితం చాయుష శేషం శస్త్రం త్వం చ ప్రయచ్చమే. ఇక మానవులు అంటావా, వాళ్లతో నాకేం భయం లేదు, వాళ్ళని ఏమాత్రం లెక్క చేయను. కాబట్టి వాళ్ల నుండి చావకుండా నేను వరం కోరను అని చెప్తున్నాడు స్వయంగా. బ్రహ్మ నుండి నేను దీర్ఘాయుత్వాన్ని పొందాను, అలానే ఇప్పుడు నువ్వు ఈ వరం ఇచ్చావంటే ఇక నాకు తిరుగులేదు అంటాడు వాడు. ఏవముక్తస్తతస్తేన రావణేన సశంకర రావణైవ సశంకర దదో ఖడ్గం మహాదీప్తం చంద్రహాసమితి శ్రుతం
ఆయుష్యావశేషం చ దదౌ భూతపతిస్తదా. ఇప్పుడు రావణుడు అలా కోరగానే శంకరుడు చంద్రహాసం అనే ప్రసిద్ధి పొందిన ఒక ఖడ్గాన్ని, అకాల మృత్యువు రాకుండా ఉండేటట్టుగా వరాన్ని ఇచ్చాడు. రేపు మనం 46వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.